అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై జగదాంబ. జై జగదంబ. అయితే ఇక్కడ కూర్చున్న స్వామి పేరు శంకర్ మహారాజ్. అయితే అందరిలా వేరు, ఈ శంకర్ మహారాజ్ గారు వేరు. ఎందుకనంటే ఇక్కడ అమ్మవారు ఉంది అని చెప్పి కళలోకి రావడం కూడా ఎందుకు వచ్చింది అనే దానికి ఆ శంకర్ మహారాజ్ గారి మాటల్లో వింటే బాగుంటుంది. ఎందుకనంటే ఈయన ఒకప్పుడు 6 సంవత్సరాలు క్రైస్తవుడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 6 సంవత్సరాలు. అయితే ఆయన మాటల్లో విందాము. ఒకసారి చెప్తారు ఆయన యొక్క గతం ఏంది, 6 సంవత్సరాలు క్రైస్తవునిగా ఎట్లా ఉన్నాడు, మళ్ళీ దాంట్లో నుంచి ఎట్లా బయటకు వచ్చిండు, మళ్ళీ అమ్మవారు ఏ విధంగా ఇంతటి ఏర్పాటు ఎలా చేయించుకుంది స్వయంభూగా అనేది స్వామివారి మాటలో, ఈ గుహలో స్వయంభూగా ఎలా చేయించుకున్నదనే విషయం స్వామివారి మాటల్లో విందాం. చెప్తున్నా. ఇప్పుడు నేను నా విధం ఎట్లయింది అది చెప్పేస్తాను మొత్తం. నేను ఏ బాధలు పడ్డా, ఇద్దరు పిల్లలు ఇట్లా అయిపోయింది తల కింద అయితే వాళ్ళు ఏం చేసినట్టే మేము మంచికి చేస్తాం తొలుకపోయారు. ఎవరు తోలుకోపోయినరు? ఈ మన ఎస్పర్బుల్ క్రిస్టియన్ వాళ్ళు తొలుకోపోయి ఆయనతో కొన్ని రోజులు ఉన్నాగా 6 ఏండ్లు ఉన్నా. 6 ఏండ్లు ఉంటే మోసం చేసి ఆయనతో పొలమని పట్ట ఉంచుకున్నాడు. ఇప్పుడు పాత పట్ట ఆయన దగ్గర ఉన్నది, కొత్త పట్ట వచ్చిన వాళ్ళే నేను ఇచ్చి వచ్చిన. ఇంత బాధ పెట్టినాగానే నేనన్నా తల్లి నా బతికేంది, నేను ఫస్ట్ నీ పూజని పౌరదేవి మౌరందేవి నడుచుకుంటూ పోయినా, 40 ఏండ్లు నడుచుకుంటూ పోయినా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఇప్పుడు కూడా చెప్పులు లేవు. అంత బాధపడి నడిస్తే తల్లికి అడిగిన, తల్లి నా బాధ ఎందుకు ఇది, దుర్గమ్మ తల్లి, కాళికమ్మ, మైసమ్మ, పోయిసమ్మ మీరు అందరు అక్కజలు ఉండి ఏం చేస్తున్నారు, నన్ను ఇంత బాధ ఎందుకు పెడుతున్నంటే ఆ తల్లి కళలో వచ్చి ఇక్కడ తీసుకొచ్చి గుట్టలు పెట్టింది. గుట్టలు పెట్టిన తర్వాత ఒక స్వామి దగ్గర పోయినా, స్వామి నేను మరి ఆడ గుట్టలు నాకు ఇట్లా రమ్మంటుండే, పెద్ద మనిషి ముసలమ్మ ఉన్నది, ఇట్లా రమ్మంటుంది గుట్టలంటే, ఆడ దయ్యం ఉన్నది, భూతం ఉన్నది, పోకు అని చెప్పాడు. చెప్తే నేను భయపడి ఏం చేసినా మెట్టుపల్లి వెళ్ళిపోయినా మా చిన్నమ్మ దగ్గర వెళ్ళిపోతే చిన్నమ్మ దగ్గర ఆడొచ్చేసింది. ఎన్ని దూరం పోతావు నువ్వు, 3 రోజులు 4 రోజులు అక్కడ ఉన్నా, నీ ఎటు పోతావు అన్నాడు. ఆడ పని ఉన్నది నీతో, నీ చేయాలా, ఆడ నాగుంపా ఉన్నది, కట్టెలు ఉన్నాయి, కొట్టేసి ఆడ ఉండు, నీకు ఎందుకు బాధ అంటే నేను ఇక్కడ చూడను స్వామి. అంత బాధలో ఇక్కడ ఉంటే అందరు స్వామిలకు దండలు పరిధి నమస్కారం, ఎంతో స్వామేశ్వరు పోతున్నారు, చూస్తున్నారు. ఇక నీ తల్లి గుడి కట్టాలని ఈయన రోడ్డు అయినా కూడా ఒప్పుకున్నాడు. ఖచ్చితంగా. అయితే మీరు 6 సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నారు కదా, ఏమేమి కూలిపోయారు దాంట్లో? అప్పుడు ఏం లేదు, అంత వేస్ట్, మొత్తం వాళ్ళే గుంజుడు, పైసలు వాళ్ళే గుంజుడు, మనకి ఏమి ఇచ్చుడు లేదు, వాళ్ళే గుంజుడు. మళ్ళీ మీ పట్టా ఏదో అన్నారు కదా, అంటే వాళ్ళ దగ్గర ఉంచుకొని రాయించుకున్నాడు, పొలం రాయించేసుకున్నారు. చేసుకుంటే పట్టపాద కాడ ఉంటే నేనన్నా నీ పట్టపాద రాసుకున్నా, నాకు కొత్తగా సరే చూద్దామన్నా అన్నాడు. ఈయన కొత్త పట్టపాదకి వచ్చి ఈయనకి ఇవ్వాల, నీకు అవసరం లేదు ఇచ్చడిది, నీ లక్షల బాకీ ఉండొచ్చు, ఆయన నీ బాకీ కరెక్ట్, బాకీ ఏం లేదు. నా పెళ్ళంకు నాకు టౌన్లో వేస్తే నా పెళ్ళం వచ్చి చెప్పింది, నాకు బాకీ లేము సారు, బాకీ లేకుండా ఈయన నాకు మొగడు టౌన్లో వేస్తారంటే అప్పుడు తీసేసిండు. అంటే పాస్టరే అంటే దశమ భాగాల కోసము, ఇంకా ఆస్తుల కోసము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది బలహీనతలు ఉంటాయి కదా, ఏంది ఆరోగ్య సమస్యలు, ఆ సమస్యల్ని అడ్డు పెట్టుకొని మీరు యేసుని నమ్ముకుంటేనే అన్ని పోతాయని చెప్పి అట్లా. కానీ ఇప్పుడైతే మన తల్లి ఏం చేసింది, అది తల్లి నా కళ్ళలో తీసుకొచ్చి పెట్టేసి, అమ్మవారు ఏం చేసిండ్రంట, చెంప మీద కొట్టి, నాకు చెంప కొట్టి తోలుకొచ్చింది. ఇప్పుడు ఇదంతా మీ ద్వారానే. ఫస్ట్ హిందువే అన్నమాట, తెలియక అందులోకి పోయినరు కదా, పోయిన తర్వాత ఎలా ఉంది మీకు? ఇప్పుడే చదువు లేక మోసం చేసి. అయితే పోయినప్పుడు ఎలా ఉండేది, క్రిస్టియన్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది మీ జీవితం? జీవితం బాగున్నది. నాకు వేరు 7,000 మన కట్టేసి డిడిపి చిరు మన హిందువులు నాగస్వామి, డబ్బా సీను, సందీపు వాళ్ళందరూ కలిసి నాకు డిడిపి నాకు పొలం చేపిస్తున్నారు. చేసుకో నువ్వు గరీబ్ మనిషి. అదే క్రిస్టియన్స్ అయితే ఏం చేసి మీ పొలం లాక్కుంటున్నారు. ఇప్పుడు అర్థమైందా మన హిందువులకి క్రిస్టియన్స్ కి తేడా ఎక్కడుందా? తేడా ఉన్నది. అది ఇక్కడ చూడండి హిందువులారా, ఇక్కడ మహారాజు ఒకప్పుడు చాలా హిందూ అంటే కట్టర్ హిందువులకు అమ్మవారి పూజ చేసేవారు. కానీ అలాంటి స్వామీజీని వాళ్ళ 2 పిల్లలకి ఇలా తల పడిపోయింది అనేసి క్రిస్టియన్స్ వచ్చి మతం మార్చి స్వామి గారిని క్రిస్టియానిటీలోకి తీసుకెళ్లారు. 6 సంవత్సరాలు క్రిస్టియన్స్లోకి వెళ్తే దశమ భాగాలు అనేసి స్వామివారి పొలంని రాయించుకున్నారు. వాళ్ళు రాయించుకున్న తర్వాత స్వామి గారిని నా పొలం నాకు ఇవ్వండి అని స్వామి గారు అడిగితే పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేయించారు స్వామిని. వాళ్ళ భార్య వెళ్ళి మన హిందువుల సపోర్ట్ తోటి స్వామిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ కొత్త పాస్బుక్ చేయించుకొని స్వామి మన హిందువుల సపోర్ట్ తోటి హిందువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ
మన హిందువుల స్వామి గారికి మన పట్ట చేయించేశారు. పట్ట చేయించారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దుర్గామాత ఇది ఉంది కదా, స్వయంభూ అన్నమాట. ఇది ఈ దుర్గామాత మనకి ఇక్కడ ఫోటో మనం చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక రాయి ఆకారం ఉంటుంది. బట్ ఫోటో తీస్తే అక్కడ మనకి ఆ మాత దుర్గామాత ఆకారం కనబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మేము ఫోటో తీస్తాము, ఫోటో తీసి పెడతాము. అంటే ఫోటోనే కాకుండా కొంచెం క్లోజ్అప్ షాట్స్ అవన్నీ మేము తీసి మేము చూపిస్తాము ఎట్లా ఉంటుంది ఈ టెంపుల్ అనేది, అభివృద్ధి కూడా చెందుతుంది. నిజంగా స్వామివారు మీ గురించి మేము సంవత్సరం నుంచి మేము వింటూనే ఉన్నాం, కానీ మిమ్మల్ని కలవాలనుకున్నాము. ఇవాళ భగవంతుడు మనకు ఇవాళ కల్పించిండు. అప్పుడే వచ్చేవాడిని అది కానీ మళ్ళీ మీ వంతు ప్రయత్నంగా ఎవరైనా క్రైస్తవులు తెలియక వెళ్ళిన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చేస్తున్నారా? ఇద్దరు మధ్యపల్లి లేండి పని ఒకడు మధ్యపల్లి తీసేసిన ఒక ఆడమ్మని అండకెళ్ళి తీసేసిన అండకి మనాక చేసింది, అది కూడా వచ్చేసింది. ఇడికెళ్ళి నాగేస్వామి వాళ్ళకి అందరు తొలకపోయి బట్టలు ఇప్పించి తీపేసి. అయితే ఇక్కడికి వస్తారు కదా స్వామి భక్తులు, వాళ్ళకి కూడా మీరు చెప్పండి, అమ్మా అది అన్యమతం తప్పు, అది మన ధర్మంలో బాగుంది, మీరు ఇక్కడ మొక్కుకోండి, మీకు కోరికలు నెరవేరుతాయి, మీరు అమ్మవారికి మొక్కుకోండి అని చెప్పండి. దయచేసి పరమతాల్లోకి వెళ్ళకండి, మన జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్పండి వచ్చిన భక్తులకు కూడా. ఇంకొకటి ఏంటంటే మన స్వామి గారు తిరిగి రావటమే కాక మద్దెపల్లి అనే ఊర్లో ఒక మహిళను కూడా, తన క్రిస్టియానిటీకి వెళ్తున్న మహిళను కూడా తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాడు. అది నిజంగా చాలా గొప్ప విషయము. ఇట్లా ప్రతి ఒక్క స్వామీజీ రావాలి, వచ్చిన భక్తులకు కూడా తెలియజెప్పాలి అని మా యొక్క ముఖ్య కోరికగా మీకు తెలియజేసుకుంటున్నానండి. జై భవాని.